వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నదియాలోని కృష్ణగంజ్ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతను కొన్న లాటరీ టికెట్కు భారీ మొత్తం బహుమతి రావడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న లక్ష్మణ్ పాల్ అనే ఒక డ్రైవర్ 120 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. శనివారం డ్రాలో ఆ టికెట్కు ఏకంగా ₹1 కోటి మొదటి బహుమతి వచ్చిందని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు. భద్రత గురించి భయపడి పాల్ వెంటనే ఆ గెలుపొందిన టికెట్తో ఒక స్నేహితుడిని వెంటబెట్టుకుని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఎవరైనా తనను బెదిరించి టికెట్ లాక్కోకుండా ఉండేందుకు అతను ఆ రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే గడిపాడు. ఆదివారం ఉదయం పోలీసుల భద్రత కల్పించగా పాల్ ఆ గెలుపొందిన టికెట్ను బ్యాంకులో జమ చేశాడు. ఆ డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేస్తానని, ఒక ఇల్లు కట్టుకుంటానని, కొంత డబ్బును తన కుమార్తె భవిష్యత్తు కోసం దాచి ఉంచుతానని పాల్ తెలిపాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే అదృష్టాన్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు టికెట్లు కొనడం సరైందే, కానీ కష్టపడి సంపాదించిన డబ్బుతో లాటరీకి బానిస కావద్దని అందరికీ సూచించాడు పాల్.